రైట్, ఇక పిఠాపురంలో ఎవరెవరి ప్రభావం ఎంత అనేది మనం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. గిరినాథ్ రెడ్డి, చెప్పండి, కడపలో అంటే ఇప్పుడు వైసీపీ గురించి అలాగే కూటమి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి కడపలో షర్మిల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అంటే కాంగ్రెస్ ఎఫెక్ట్ అంటే షర్మిల ఏమైనా ఓటు చీల్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే నిన్న జరిగిన పోలింగ్ని బట్టి అక్కడ నడుస్తున్న టాక్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే కడప జిల్లాలో హాట్ టాపిక్ గా ఇప్పుడు షర్మిల గెలుస్తుందా లేదా అవినాష్ గెలుస్తారా అనే దాని మీద మాత్రమే రాజకీయాలు బెట్టింగ్లు కూడా వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు కడప నియోజకవర్గం కడప జిల్లా మీద షర్మిల గెలుపు ఓటముల పైన బెట్టింగ్ వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిన్న 68% దాకా ఆ పోలింగ్ నిర్వహించిన పరిస్థితి అయితే దాదాపు ఏదైతే 14 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. దీంట్లో ప్రధానంగా అయితే ఒక కూటమి అభ్యర్థి ఇక షర్మిల అయితే అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి అయితే గతం 2 వారాల నుంచి కూడా సరే షర్మిల కడప జిల్లాలోనే పర్యటిస్తున్న ఇంటింటి పర్యటనలో కూడా సరే ఏదైతే సునీతతో పర్యటిస్తూ కూడా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఆమె విజ్ఞప్తి చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఏదైతే తన తల్లి విజయమ్మ ఏదైతే అమెరికాలో నుంచి ఏదైతే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదే విధంగా రాజశేఖర్ రెడ్డితో పాటు కూతురు షర్మిల ఉన్న ఫోటోను కూడా ఆమె ట్వీట్ చేయడం కూడా సరే అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చి ఓటు వేస్తారు అని ఆమె అయితే ఆశించింది కూడా సరే నిజమైన పరిస్థితి అయితే కూడా అయితే డిపాజిట్ గల్లంతయ్యే విధంగా కూడా సరే అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి డిపాజిట్ కోల్పోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే అవినాష్ రెడ్డి మీద మనం చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా ఆమె అయితే ఆరోపణలు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా సరే దాని ఇంపాక్ట్ కూడా ఎన్నికల మీద పడిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు అయితే బ్రదర్ అనిల్ ఏదైతే చర్చల్లో ప్రత్యేక ప్రార్థన అనంతరం కూడా సమావేశాలు నిర్వహించి ఏదైతే క్రిస్టియన్స్ ఓట్లు చించే విధంగా కూడా సరే మొత్తం ఓట్లన్నీ కూడా సరే అయితే గతంలో వైసీపీకి పడే ఓట్లన్నీ కూడా ఈసారి హస్తం గుర్తుకి పడే విధంగా కూడా సరే ఆయన మంత్రాలు చేసి కూడా ఫలించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లా మైనార్టీ వర్గానికి సంబంధించిన ముస్లిం నాయకులు ఏదైతే కుల పెద్దలు ఎవరైతే ముగ్గురు అంజర్ బాషా కావచ్చు మరో 2 నాయకులు కూడా సరే షర్మిలకి చేపట్టడంతో అక్కడ అంతా కూడా సరే మైనార్టీ ఓటులు అయితే కులాలకి మతాలకి అతీతంగా అక్కడ షర్మిల ఓట్ బ్యాంక్ నుంచి అని చెప్పుకోవచ్చు. అయితే షర్మిల ఖచ్చితంగా కూడా అక్కడ విజయకేతం ఎగరేస్తారని కూడా అక్కడ ఉన్న ప్రజలు కానీ నాయకులు కూడా చాలా పోటీ ఇచ్చింది అనుకోవచ్చా? అంటే షర్మిల అనగానే ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా జగన్ పార్టీకి పనిచేశారు ఒకప్పుడు. ఇప్పుడు తానే ఒక విమెన్ అయ్యండి కూడా ఒక గొప్ప లీడ్ తీసుకుని కాంగ్రెస్ ని మళ్ళీ పైకి తీసుకొచ్చిందంటే మళ్ళీ లైమ్ లైన్లోకి తీసుకొచ్చిందని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు అవినాష్ కి గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు. అలాగే షర్మిల ఎంట్రీ తోటి షర్మిల పార్టిసిపేషన్ తోటి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ పైన అలాగే రెడ్డి ఓట్ బ్యాంక్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది, షర్మిల ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ఎంతవరకు అక్కడ టాక్ నడుస్తుంది దీనిపై? ఏదైతే కడప కావచ్చు అటు జమ్మలమడుగు కావచ్చు అదే విధంగా అయితే పొద్దుటూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కూడా సరే హస్తం గుర్తుకి ఓట్లు పడినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫ్యాన్ గుర్తుకి కొంతమంది ఓట్లు వేస్తున్నారు, అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓట్లు వేస్తున్నప్పుడు కూడా సరే ఇట ఎంపీ క్యాండిడేట్ కి మాత్రం అన్ని చోట్ల కూడా సరే సగం పైగా అయితే హస్తం గుర్తుకి ఓట్లు వేసినట్టు కూడా సరే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే షర్మిల నిన్న తన భర్త అనిల్తో పాటు వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయిన అనంతరం కూడా అయితే ఎక్కడ పెద్దగా ఆమె కూడా పెద్ద పర్యటనించిన పరిస్థితి అయితే గెలుపు ధీమాలో కూడా ఆమె ఉన్నట్టు పరిస్థితి అయితే. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఏదైతే పోలింగ్ బూత్ లో పర్యటిస్తారు, ఎక్కడ ఎలాంటి గొడవలు ఏమైనా జరిగితే దీని మీద ఫిర్యాదులు అంటే కానీ మనం నేను చూసుకున్నట్టు ఎక్కడే కానీ షర్మిల ఓటు వేసిన అనంతరం కూడా సరే ఎక్కడ పెద్దగా కనిపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అట్లా కమ్మ ఓట్లు అయితే కడప జిల్లాలో ఉన్నట్టు కమ్మ ఓట్లు కావచ్చు, రెడ్డి ఓట్లు కావచ్చు, అదేవిధంగా మైనార్టీ ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సరే ఆ షర్మిల ప్లస్ పాయింట్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఏదైతే రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానం, ఏదైతే తన బిడ్డ అనే అభిమానం ఒకటి, రెండోది ఆయన అయితే వివేకా హత్య కేసు పదే దీని గురించి చింత గానీ ఆ షర్మిల గానీ ప్రస్తావించడంతో పాటు అసలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఏదైతే అంటూ కూడా సరే వేడుకున్న పరిస్థితుల్లో కూడా సరే అట్లా రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటూ కూడా సరే ఆమెకే ఓటు వేయాలి మనం అనేసి కూడా సరే అట్లా హస్తం గుర్తుకి ఓటు వేసిన ప్రజలు వేసినట్టు కూడా అనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గత ఎన్నికల్లో 2019లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటూ కూడా సరే షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే పర్యటించింది, పాదయాత్రలు చేసింది. అదే ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డికి గెలిపించాలంటే తన సోదరుని కూడా సరే గత ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా సరే ఆమె పేర్కొంది. అయితే ఈసారి మాత్రం తన సోదరుడు చేసిన అన్యాయాలు అక్రమాలు ఏదైతే హత్యల గురించి ఆమె వివరిస్తూ కూడా సరే ప్రజలకు చెప్పుకుంటూ అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ హస్తం గుర్తు గెలుపొందే విధంగా కూడా ఆమె ఏదైతే ప్రయత్నాలు చేసింది అవన్నీ ప్రస్తుతం అయ్యాయి. ప్రజలందరూ కూడా సరే అట్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా సరే ఆమె స్వాగతిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. రైట్ గిరినాథ్ రెడ్డి, థ్యాంక్ యూ.